నమస్తే మాస్టర్స్. డే 4, లెటింగ్ గో ఆఫ్ యువర్ పాస్ట్. మీ గతాన్ని క్షమించడం లేకపోతే వదిలేయడం, రిలీజ్ చేయడం. అంటే ఇది స్టార్ట్ చేసినప్పుడు మీరు బ్లేమ్ని కానీ ఫర్గివ్నెస్ కానీ అన్నీ ఇచ్చి మూవ్ ఆన్ అవ్వడానికి ఈ డే స్టార్ట్ చేస్తారనమాట. అయితే మన చిన్నప్పటి నుంచి మనకి కొన్ని మెసేజెస్ మన దాంట్లో స్టోర్ అయి ఉన్నాయి. నువ్వు ఇంకా బాగా చేయొచ్చు, నీకు ఎప్పటికీ రాదు ఇది, నువ్వు ఏది సమంగా చేయవు, ఇలాంటివన్నీ మన మీద చాలా ప్రభావం చూపిస్తాయని నిన్న తెలుసుకున్నాము. సో దాని బదులు మనము ఈ కొత్త మెసేజెస్తో ముందుకెళ్తాం. ఐఎమ్ విల్లింగ్ టు లెట్ గో, ఐ రిలీజ్ బ్లేమ్, ఐఎమ్ రెడీ టు ఫర్గివ్ అని. అంటే ఈ కొత్త మెసేజెస్ వెళ్ళేటప్పటికి మైండ్కి అర్థం కాదు, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఇంతకుముందు లేవు కదా అనుకుంటుందన్నమాట. ఐఎమ్ విల్లింగ్ టు లెట్ గో, నేను అన్నీ వదిలేయడానికి, రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నా. నేను బ్లేమ్ అన్నది రిలీజ్ చేస్తున్నాను, ఫర్గివ్నెస్ అన్నది చేయడానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, అంటే ఫర్గివ్ చేయడానికి. అలాగే నేను నా గిల్ట్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మన జీవితంలో మనకి బ్లాక్స్ అన్నవి ఏర్పడిపోయి అవి లేయర్స్గా ఇంకా థిక్కనయి, అది చాలా థిక్ లేయర్ కింద అయిపోయి ఆ బ్లాక్ అన్నది కష్టమైనప్పుడు ఈ అఫర్మేషన్స్ చేస్తూ ఉండడం వల్ల లేయర్స్ ఒక్కొక్కటి ఓపెన్ అయ్యి ఆ కోర్ పాయింట్ దగ్గరికి వెళ్ళి అక్కడ పనిచేస్తాయన్నమాట. దాని మీద ఒకటి లూయిస్ ఎల్హే గారు మరీ చెప్తారు ఏంటంటే, మీ జీవితం మీరు ఏంటన్నదానికి ఒక రిఫ్లెక్షన్ మాత్రమే. అంటే మీ ఇమేజ్ని మిర్రర్ రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే మీ ఎక్స్పీరియన్సెసే మీ ఇన్నర్ బిలీఫ్స్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. అంటే ఇప్పుడు మీ జీవితంలో ఏ మనుషులు వచ్చినా మీకున్న బిలీఫ్ వాళ్ళకున్న బిలీఫ్ ఒకటే. మీ గురించి మీకున్న బిలీఫ్ వాళ్ళకున్న బిలీఫ్ ఒకటే. అలాంటి వాళ్ళే మీ జీవితంలోకి వస్తారు. అర్థమవుతుంది మాస్టర్స్? ఈ పాయింట్ చాలా 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 కష్టమైన పాయింట్ అర్థం చేసుకోవడానికి. అంటే మనకి ఒకవేళ వర్క్లో కనుక మనం క్రిటిసైజ్ చేయబడుతున్నామంటే మిమ్మల్ని మీరు క్రిటిసైజ్ చేసుకుంటారనమాట. మీరు అలాంటి పేరెంట్ అవుతారనమాట. అలాగే మిమ్మల్ని కూడా చిన్నప్పుడు మీరు కూడా క్రిటిసైజ్ చేయబడ్డారు. సో ఎలా క్యారీ ఫార్వర్డ్ అవుతుందో చూడండి మాస్టర్స్. అలాగే మన జీవితంలో మనకి నచ్చంది ఏదైనా జరిగినప్పుడు మనము దాని వైపు చూసుకుని అడగాలి, నేను ఈ ఎక్స్పీరియన్స్ రావడానికి నేనేంటి చేస్తున్నాను, నేనేంటి కాంట్రిబ్యూట్ చేస్తున్నాను, అంటే నాలో నా గురించి ఏ బిలీఫ్ ఉంది, ఇది నేను డిజర్వ్ చేయడానికి నా గురించి నాలో ఏ బిలీఫ్ ఉంది, నేను ఆ బిలీఫ్ని ఎలా చేంజ్ చేయగలను, నేను క్షమించి నా పాస్ట్ని రిలీజ్ చేసి ఎలా మూవ్ ఆన్ అవుతాను. సో ఈ అఫర్మేషన్ ఇవాల్టిది. లెట్ గో ఆఫ్ ఓల్డ్ లిమిటేషన్స్ అండ్ బిలీఫ్స్. ఐ లెట్ గో అండ్ ఐఎమ్ ఎట్ పీస్. I let go of old limitations and beliefs. I let go and I am at peace. Thank you, Masters.